బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా, మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేనులన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి, 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి, అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు, కపాస్ యాప్లో అందరూ కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు, ఆ రైతులకు ఇబ్బంది అవుతూ ఉంది.